వ్యూయర్స్, ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే పీడిఎఫ్ ఫార్మేట్లో ఉన్న మన ఫైల్స్ని ఎక్సెల్ ఫార్మేట్లోకి 3 వేస్లో కన్వర్ట్ చేసుకోవచ్చండి. త్రూ ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలానో ఓసారి చూద్దాం. హాయ్ వ్యూయర్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ చేశానండి. ఇందులో డేటాతో పాటు డిఫరెంట్ టేబుల్ ఫార్మేట్స్ కూడా ఉన్నాయండి. ఈ మొత్తం ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మెథడ్ ఏంటంటే డైరెక్ట్గా ఆఫ్లైన్ ద్వారా కన్వర్ట్ చేద్దాం. ఎలాంటి ఇంటర్నెట్ అవసరం లేదు, డైరెక్ట్గా కన్వర్ట్ చేద్దాం. చూడండి వ్యూయర్స్, ముందు ఎంఎస్ వర్డ్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ పీడిఎఫ్ ఫైల్ ఉంది కదండి, ఆ పీడిఎఫ్ ఫైల్ని ఎంఎస్ వర్డ్లో ఓపెన్ చేయండి. నేను ఫైల్ మెనూలోకి వెళ్ళాను, ఓపెన్. ఇక్కడ బ్రౌజ్, మనకి ఈ బ్రౌజ్ అనే బటన్ అడ్వాన్స్డ్ వర్షన్లోనే క్లిక్ చేయాలండి. అండ్ ఓల్డ్ వర్షన్లో అయితే ఓపెన్ అనగానే డైరెక్ట్గా మనకి ఓపెన్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. మీ పీడిఎఫ్ ఫైల్ అనేది ఎక్కడుంది? ఓకేనండి, నాకు డి డ్రైవ్లో ఉంది. డి డ్రైవ్లో ఇదిగోండి ఎక్సెల్ నోట్స్ పీడిఎఫ్ ఫైల్ ఉంది. సెలక్షన్ చేశాను, ఓపెన్. ఇక్కడ ఓకే అనే బటన్ మీద ప్రెస్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ టాప్లో ఎనేబుల్ ఎడిటింగ్ ఈ బటన్ని క్లిక్ చేయండి. ఓకే. దీని తర్వాత మీరు పీడిఎఫ్ ఫైల్లో ఉన్న డేటాని ఎంఎస్ వర్డ్లో తీసుకొచ్చారు కదండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ సేవ్ చేయండి. ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ యాజ్, బ్రౌజ్. డిఫాల్ట్గా మనకి ఏ ఫార్మేట్లో సేవ్ అవుతుంది? ఎంఎస్ వర్డ్ కాబట్టి డిఓసి ఫార్మేట్లో సేవ్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ మీరు వెబ్ పేజ్ హెచ్టిఎం అనే ఫార్మేట్లో సేవ్ చేయండి. ఆ ఫార్మేట్ని సెలక్షన్ చేయండి. ఇక్కడ వేరే ఫార్మేట్ కూడా ఉందండి, వెబ్ పేజ్ ఫిల్టర్డ్. ఇది కాదండి, ఫస్ట్ది. ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి. అండ్ మీకు కావాల్సిన లొకేషన్లో సేవ్ చేయండి. అండ్ ఇప్పుడు నేను డైరెక్ట్గా ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. ఓకేనండి, నేను ఎక్సెల్ ఓపెన్ చేశానండి. ఇప్పుడు మీరు ఎంఎస్ వర్డ్లో సేవ్ చేసిన ఫైల్ ఉంది కదండి, ఆ ఫైల్ని ఎక్సెల్లో ఓపెన్ చేయండి. ఫైల్ మెనూలోకి వెళ్ళండి, ఓపెన్, బ్రౌజ్. అండ్ నేను ఎక్కడ సేవ్ చేశానండి? డి డ్రైవ్లోనే సేవ్ చేశానండి. డి డ్రైవ్లో ఫైల్ని సెర్చ్ చేయండి. ఇదిగోండి ఎక్సెల్ నోట్స్ .htm ఫార్మేట్ ఒకసారి చూసుకోండి. ఓకేనా? వెబ్ పేజ్ ఫార్మేటు. ఈ ఫైల్ని సెలక్షన్ చేసి ఓపెన్ చేయండి. ఇదిగోండి డైరెక్ట్గా ఎక్సెల్లో కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇందులో డేటా పీడిఎఫ్లో ఎలాంటి టేబుల్స్ అయితే ఉన్నాయో సేమ్ ఫార్మేట్తో కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇందులో ఉన్న డేటాని మాడిఫై చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఎడిషనల్ ఫార్ములాస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెథడ్ ఏంటంటే త్రూ ఆన్లైన్ ద్వారా చేద్దామండి. మీరు కనుక పీసీ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నారనుకోండి, మీకు ఒక వెబ్సైట్ చెప్తానండి. అది pdf2excel.com. డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇక్కడ అప్లోడ్ అనే ఒక రెడ్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మీ పీడిఎఫ్ ఫైల్ ఎక్కడ ఉందండి? ఓకే, డి డ్రైవ్లో ఉందండి. ఆ పీడిఎఫ్ ఫైల్ని సెలక్షన్ చేసి ఓపెన్ చేయండి. ఇందులోకి యాడ్ అవుతుంది. కొంచెం టైం అయితే తీసుకుంటుంది మీ ఫైల్ సైజుని బట్టి, విత్ ఇన్ సెకండ్స్ లేదా 1 minute లోపే. ఓకే, ఇక్కడ మనకి కన్వర్టింగ్ జరుగుతుందండి, ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అనే బటన్ అనేది డిస్ప్లే అవుతుంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిన ఫైల్ అనేది మనకి డౌన్లోడ్ అయ్యింది. విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది. ఈ ఫైల్ని మీరు డౌన్లోడ్స్లో ఉండిద్ది, లేదా ఈ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి షో ఇన్ ఫోల్డర్ అనండి. డైరెక్ట్గా ఆ లొకేషన్ ఓపెన్ అవుతుంది. అండ్ ఆ ఎక్సెల్ ఫైల్ ఉంది కదండి, ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఏదైనా మాడిఫై చేయాలనుకుంటే ఇక్కడ ఎనేబుల్ ఎడిటింగ్ ఈ బటన్ని క్లిక్ చేయండి. అండ్ మీకు కావాల్సినట్టుగా మాడిఫై చేసుకోవచ్చు. కానీ ఫార్మేట్ అనేది టేబుల్ ఫార్మేట్ మిస్ అవుతుందండి, చూసుకోండి. అడిషనల్గా వేరొక ఫార్మేట్ అప్లై చేసుకోండి. ఓకేనా? ఓకే వ్యూయర్స్, అలానే లాస్ట్ మెథడ్ ఏంటంటే నేను మొబైల్ యూజ్ చేస్తానండి. మరి మొబైల్లో మనం కన్వర్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చండి. మీ మొబైల్లో ప్లే స్టోర్లో alt-pdf2excel అనే ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ యాప్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి మై డివైస్, గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ ఇలా ఉంటాయండి. మీ పీడిఎఫ్ ఫైల్ అనేది మీ మొబైల్లో కనుక ఉంటే మై డివైస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్లో డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయి. మీ పీడిఎఫ్ ఫైల్ అనేది ఏ ఫోల్డర్లో ఉందో చూసుకోండి. ఓకే, నాకు పిక్చర్స్ అనే ఫోల్డర్లో ఉంది, అందులోకి వెళ్ళాను. ఇక్కడ ఇదిగోండి లాస్ట్లో ఎక్సెల్ అనే నోట్స్ ఉంది కదండి, దాన్ని క్లిక్ చేశాను. ఇదిగోండి మీ పీడిఎఫ్ ఫైల్లో ఎన్ని పేజెస్ అయితే ఉన్నాయో టోటల్గా డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ నేను అన్సెలెక్ట్ అన్నాను అనుకోండి, మొత్తం అన్సెలక్షన్ అవుతాయి. కావాల్సిన పేజెస్ని కూడా మీరు సెలక్షన్ చేసి కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదంటే టోటల్ పేజెస్ కావాలనుకుంటే సెలెక్ట్ ఆలు. అన్ని సెలక్షన్ అయినాయి కదా, కన్వర్ట్. ఇదిగోండి కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇలా కన్వర్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ ఉంది కదండి, దీన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు కన్వర్ట్ చేసిన ఆ ఫైల్ అనేది ఏ లొకేషన్లో స్టోర్ చేసుకోవాలి? మీ మొబైల్లోనా, గూగుల్ డ్రైవ్లోనా, లేదంటే నా మొబైల్లోనే సేవ్ చేసుకోవాలనుకుంటే మై డివైస్. ఇదిగోండి సక్సెస్, కంగ్రాచులేషన్స్. ఓకేనండి.
ఇప్పుడు మీరు బ్యాక్ వెళ్ళిపోండి, ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి. మీరు కన్వర్ట్ చేసిన ఫైల్స్ అన్నీ మీకు డౌన్లోడ్స్లో ఉంటాయి. డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. మీరు కన్వర్ట్ చేసిన ఎక్సెల్ ఫైలు అవన్నీ ఒక డాక్యుమెంట్స్ కాబట్టి డాక్యుమెంట్స్లోకి వెళ్ళండి. ఇదిగోండి అక్కడ ఎక్సెల్ కన్వర్ట్ చేసిన ఫైల్ ఉంది కదండి, డైరెక్ట్గా ఓపెన్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్గా మనకు కన్వర్ట్ అయిన డేటా మొత్తం డిస్ప్లే అవుతుంది. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా మనము 3 వేస్లో పీడిఎఫ్ ఫార్మేట్లో ఉన్న మన ఫైల్స్ని ఎక్సెల్ ఫార్మేట్లోకి ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేశారట నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.